హలో గైస్, ముఖ్యంగా ఈరోజు నేను హోమ్ టూర్ చేయాలనుకున్నాను కానీ కావట్లేదు. అందుకే టూర్ చేస్తాను. టూర్ కాదు, ఊరిక నాటడానికి వచ్చినాము. అవకాడో చెట్టు నర్సరీ దగ్గర. ఇంకా బాబాయ్ అక్కడ వెళ్తున్నారు నాటడానికి. ఆగు బాబాయ్, ముందు ఒక అవరికాయ చెట్టు నిండా, కానీ దానికి ఏందో అయ్యింది. ఏమైంది బాబాయ్ దానికి? ముందు చనిపోయిందా? ఆహా, అంతే. ఇది ఇక్కడ మళ్ళీ ఇంకొకటి అక్కడ ఉన్నది, ఇంకొకటి అది అది ఇందాక రెండు చెట్టు అక్కడనా? సో ఇక్కడ ఈ చెట్టు, ఇంకొక చెట్టు చూపించింది అక్కడ. ఎక్కడ పైన పెడుతున్నాము. ముఖ్యంగా ఇంకా మా బాబాయ్ నాటడానికి రెడీ చేస్తున్నారు. మీరు కూడా ఏమన్నా నాటాలనుకుంటే మీ తోటలో ఇది ఫాలో కావండి. మా బాబాయ్ కొద్దిగా ప్రూవ్ అయిపోయినారు. ముందు పెట్టినారు. మా బాబాయ్ చెప్పినట్లు ట్రాక్టర్ వల్ల ఇంక చనిపోయింది. మా నాన్నమ్మ హోమ్ టూర్ అయితే లేదు, కానీ మా అమ్మమ్మ హోమ్ టూర్ చేస్తాను. కావటదంతా నేను చేయను. మొత్తానికి ఇదే సంటి అవకాడో చెట్టు. ఇద్దో లాస్ట్ టైం చేసిందా అవకాడో. ఇది అవకాడో ముందున్నది. ఈ టాగ్ ఉండిందా? కానీ అది చనిపోయింది. ఆ రాళ్ళన్నీ ఉండకూడదా బాబాయ్? ఆ రాళ్ళన్నీ ఉండకూడదా? రాళ్ళన్నీ ఉండకూడదా అట్లా? లోపల తీయాలి కదా. దీనికి మళ్ళీ వచ్చేస్తాను నాటినాక. ముందు తోట అంతా చూపిస్తాను. ఇక్కడ వరుసగా సీనకాయ చెట్లు, ఎక్కువ సీనకాయలు నాటినాడు. వాడా పెద్దదా? అది వేరేది చెట్టు. అక్కడ స్టార్టింగ్లో మామిడికాయ, మళ్ళీ అక్కడ అటువైపు ఒక మామిడికాయ చెట్టు ఉంది. అక్కడే మోస్ట్లీగా సీనకాయ తీసుకొని ఇక్కడ నుంచి ఒక చెట్టు నుంచి ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కి ఇంకా తింటుంటాము. అక్కడ పెద్ద ట్రీ కనిపిస్తుంది, అది నీమ్ ట్రీ. ఒకసారి మందు కొడుతున్నప్పుడు అది తీసుకొని ఇంకా తోముకున్నాము. అది పాపులర్ ముందు ఓల్డెన్ డేస్లో నీమ్ స్టిక్తో బ్రష్ చేయడానికి. మీకు నీమ్ ట్రీ ఇది బెనిఫిట్స్ మీకు తెలుసు కదా. ఇంకా చాలామంది అది వాడతారు. బాబాయ్ ఇది నాటిందా? ఇది తీయచ్చా? సీనకాయ పెద్దది తీయచ్చా? అయితే ఆ పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్తున్నాను. పెద్దది మామిడికాయ చెట్టు దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు మోస్ట్ అమేజింగ్ పార్ట్ ఇప్పుడైతే పెట్టబోతున్నాము. అది కవర్ తీసేయాలి కదా బాబీ? కానీ కొంతమంది అట్లనే పెడతారు కదా కవర్తో. జాగ్రత్తగా తీయాలి కదా. అది
ఇదే మోస్ట్ ఫ్రాజిల్ పార్ట్. నేను కూడా హెల్ప్ చేస్తున్నా. థ్యాంక్స్ రోజు. ఇదిగో ఇట్లాంటివి ఆ కాయలు చూస్తే ఇంకా పారకాలి. ఇంకా ఆవకాడో చెట్టు నాటినాము. చేకరుకోవాలి మళ్ళీ ఇంటికి పోయినాక. అంతే కదా బాబాయ్. సో గైస్ పెద్ద మామిడికాయ చెట్టు దగ్గరికి వెళ్తాను. కొద్దిగా పార్కూర చేద్దాము, ఎక్కుదాము దాన్ని. రాయి నిండా ఈ రాళ్ళు ఏందో బాబు మా క్రాక్స్లోకి వెళ్తూనే ఉంటాయి. ఇది సీనరీ. అది షెడ్, అక్కడ అది షెడ్. మీరు చూసినది మా బాబాయ్ టూర్స్ తీసుకుంటున్నారు కదా, అది షెడ్. అక్కడ నాటడానికి బాబాయ్ ఇక్కడ ఒక మోటార్ పెట్టినారా పెద్దది? ఎప్పుడు పెట్టినారు బాబాయ్? ఆహా ఓకే. అట్లా కొట్టడానికి నీళ్ళు కొట్టడానికా బాబాయ్? ఓకే, అది ఈ మిషన్ నీళ్ళు కొట్టడానికి. అది దీనికి నీళ్ళు వాటర్ సోర్స్ అనుకుంటా. అక్కడ అంతా నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ పైప్స్. ఇక్కడ అన్ని పైప్స్ అన్నీ పెట్టినారు. అప్పుడు చెట్లకి రోల్ లేకుండా నీళ్ళు వస్తాయి. నీళ్ళు తిప్పినప్పుడు జాగ్రత్త ఉండాలి ఇక్కడ నడుస్తున్నప్పుడు. చాలాసార్లు వచ్చి నింతాను. ఇంకా ఇక్కడ ఒక ట్రాక్టర్ వీడియో కూడా చేసి నింతాను ఆ యూట్యూబ్ ఛానల్లో, పోయి అది చెక్ చేయండి. ఇంకా మొత్తానికి స్పైడర్ వెబ్ మొత్తానికి అది చూడండి ట్రాక్టర్ వీడియో. ఇంకా వచ్చేసినాము. అదిగా అక్కడ పెద్ద మామిడికాయ చెట్టు. ఇదిగో పెద్ద మామిడికాయ చెట్టు. నేను నార్మల్గా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పులు ఇప్పి, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, చెప్పులు ఇప్పి ఇంకా ఎక్కేయడమే. ఏమన్నా ఎందుకు ఏం కాలేదులే, ఇంకా ఎక్కడమే దీన్ని. చాలాసార్లు దీంతో ఆడుతుంటాము దీంట్లో. ఇంకా ఎక్కడం కూడా చాలా ఈజీ దీనికి. అన్ని చెట్ల కన్నా ఇదే చాలా ఈజీ ఎక్కడానికి. ఇంకా అంతా దుమ్ము పడిపోయింది చెయ్యి. ఇంకా ఎక్కుతున్నప్పుడు అట్లా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఇందాక నాకు దెబ్బ తగిలింది, అంతే స్క్రాచ్ పడింది, కానీ అంతగా దెబ్బ తగల. ఎక్కడము చాలా ఈజీ, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వుడ్ కొద్దిగా కుచ్చుకుతూ ఉంటుంది, ఇంకా జాగ్రత్త ఉండాలి. నేను ఇంకా ఇద్దరితో, ఒక బాబు ఇంకొక పాపతో నేను బ్యూర్ సాంగ్ చేసినాను కదా, దాంట్లో ఒక పాప ఉంది కదా, ఆమె నా చెల్లి. ఆ పాప నేను ఇంకా నా చెల్లి ఇక్కడ కూర్చొని ఇంకా శనగకాయలు తింటుంటాము. ఇదిగో చుట్టుకరంగా
అన్నీ సీనకాయల చెట్లు ఉన్నాయి మొత్తానికి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఇక్కడ ఎక్కి ఉన్నాను నా చెప్పులు అక్కడ. మొత్తానికి టూరు ఆల్మోస్ట్ ఆల్ ఓవరు. అక్కడ పేకి వెళ్ళి ఇంకొక అవకాడో ఆ చెట్టు నాటడం. ఇంకా ఈ మామిడికాయ చెట్టుతో అయిపోయింది. ఇంకా పోయి ఆ చెట్టుని తీసుకొని ఇంకా నాటడం. ఓకేనా గైస్? అక్కడ మళ్ళా మిమ్మల్ని కలుస్తాను. సో గైస్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకొకటి అవకాడో చెట్టు లేదు. ఏమైంది బాబు? ఏమైంది? యాడా అంకుల్ని పలకరించినావా? అబ్బా ఫ్రెండ్ నాదే కాదు పలకరిల్లా. అంకుల్ బాగున్నావా అని. ఎప్పుడు వచ్చినావప్ప? నిన్న దిగిన అంతక బద్దన. చూడండి గేజ్ ఎంత పెద్ద గుంతున్నావు. చూడండి గేజ్ ఎంత పెద్ద గుంతున్నావు. ఇదేనా స్విమ్మింగ్ పూల్? స్విమ్మింగ్ పూల్ ఇదే చేస్తాం. నువ్వు ఎండలకాలం వచ్చినప్పటికీ అవి రౌండ్ బిల్లలు తీసుకొచ్చి ఇదేనా బాబాయ్ నువ్వు చేస్తున్నది? అది జేసీబీతో. ఒక్కసారి ఒక రాయి వేసి చూద్దాం ఎంత లోతుకు పోతుందో. ఇంకోటి వేస్తాను నాకు, పెద్ద రాయి వేస్తాను. బాబాయ్ ఈ రాయి వేస్తాను. బాబాయ్ రాయి వేస్తాను ఒకసారి. ఓయమ్మ కాదు తాత వేసేకే ఇప్పుడు ఈ పిల్లగడ్డలు పగలగొట్టకే వచ్చినాడు. మళ్ళా నువ్వు ఈ పిల్లగడ్డలు మళ్ళా పని డబ్బులు పని ఆ రాళ్ళన్నీ తీయకూడదా? అది ఇప్పుడు అందుకే ఇదేనా ఆ రోజు జేసీబీతో చేస్తున్నది? మోటర్ వేయడానికా? మళ్ళీ దీంట్లో వాటర్ ఎట్లా పెడతారు? వాటర్ డట్టి అయితే ఇంకా ఫిల్టర్ కూర పెడతారా బాబాయ్? సో గైజ్ మీరు చూసినారు కదా ఆ గుంత చాలా లోతుగా ఉంది. ఆ రోజు కొక్లేంత జేసీబీతో అట్లా ఇదే చేస్తున్నారు. నేను మా నాన్నమ్మ మాతో పాటు బెంగళూరులో ఉన్నప్పుడు ఒకరోజు ఇది చేస్తున్నారు జేసీబీతో. ఇంకా ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఇక్కడ చేస్తారు. బాబాయ్ ఇది పెద్ద పైప్ ఎందుకు బాబాయ్? ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. బాబాయ్ దీనికి ఏదో ప్రాబ్లం ఉంది బాబాయ్ పైప్కి. సో గైస్ టూర్ అయిపోయింది. ఎంజాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, లైక్ and subscribe.